ఏప్రిల్ 17 దేవుని వాగ్దానం. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని అత్యంత ప్రేమ వలన, ఆయన భద్రతలో మనమందరం ఈ రీతిగా మరొక దినాన్ని కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యక్షత దినములలో దేవుడు తన ప్రత్యక్షతను నానా విధాలుగా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతి ప్రత్యక్షత మనల్ని దేవుని వైపుకు నడిపిస్తూ ఉంది. ఈరోజు మనం అనుకోవచ్చు, మనం ఎలాగున విస్తరింపబడాలి, మన జీవితం ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది అని ఆలోచిస్తున్నావేమో. నువ్వు ఏమీ భయపడనవసరం లేదు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయాలి అని అనేటట్లుగా చేసేటువంటి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మీలో ఆయన కృప విస్తరింపజేస్తాడు. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, అంటే నీవు ఉన్నతమైనటువంటి క్యాపబిలిటీ, సర్వ సమృద్ధిని గలవారుగా ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఏ కార్యమైనా సరే, ఇదిగో ఈ కార్యాన్ని నేను చెయ్యలేనేమో, నా ముందు ఇంత పెద్ద పనుంది, భారం ఉంది, దీన్ని నేను చెయ్యగలనా అనే అనుమానము నువ్వు ఏమాత్రం పెట్టుకోవద్దు. దేవుడు అంటున్నాడు, అలాంటి కార్యము ఏదైనా కానీ ప్రతి సందర్భములో ఎల్లవేళలా వాటిని చెయ్యటానికి దేవుడు తన కృపను నీలో సమృద్ధిగా విస్తరింపజేస్తాడు. అలా విస్తరింపచేయగలిగిన దేవుడు మనకున్నాడు అని నువ్వు నమ్మాలి. అలా నమ్మినప్పుడు నీ ముందున్న టాస్క్ ఏదైతే ఉందో, ఏ కార్యమైతే నీ ముందుందో, ఆ కార్యము దేవుని యొక్క కృప వలన అతి చిన్నదిగా మారిపోతుంది. నువ్వు చాలా సులభంగా చేయగలుగుతావు. దానిని సాధించే సామర్థ్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగా ఆయన ద్వారా మీరు సామర్థ్యతను పొందుకుని, ఆ సామర్థ్యము ద్వారా దేవుని కార్యములు ప్రభువు కొరకు ఈ లోకములో దేవుని సాక్షిగా ఉండినట్లుగా దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప పాత్రగా వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. ఏ కార్యాన్ని చూసి భయపడుతున్నారో ఆ కార్యమును జయించుటకు నీ బిడ్డలకు నీ కృపను వారి యొక్క హృదయములలో, వారి జీవితంలో విస్తరింపచేయండి. అలాంటి శక్తి కలిగిన దేవుడని వారు నమ్మి నిన్ను విశ్వసించి కార్యాలు జరిగించుటకు కృప దయచేయండి. ఈనాడు వారి ప్రయాణాలలో, వారి యొక్క పనులలో, వారు తలపెట్టిన కార్యములలో అన్నిటిలో విజయమును దయచేయండి. ప్రభువా, బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో తోడుకొనండి. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. ప్రయాణాల్లో ఎండ దెబ్బ నుంచి తప్పించండి. మీరే మహిమ పొందండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపి బిడ్డలను అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నిత్యము మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.